హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంక రవి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా డేస్ అయింది వ్లాగ్స్ చేసి. ఈ రోజు నుంచి రెగ్యులర్గా వస్తాయి అనమాట. 365 డేస్ ఛాలెంజ్ చేద్దాం మనము. డైలీ వ్లాగ్స్ చూద్దాం, చేస్తానో లేదో తెలియదు కానీ ఆల్రెడీ ఫస్ట్ డే గడిచిపోయింది, సెకండ్ కూడా అయిపోయింది. ఇది సెకండ్ డే షూట్ చేస్తున్నాను కాబట్టి థర్డ్ డే నుంచి పెట్టాలి అనుకుంటున్నా. డైలీ బ్లాగ్స్ డైలీ పెట్టాలని. ఇంకా స్పైసెస్ ప్యాకింగ్ బిజినెస్ గురించి కూడా ఒక వీడియో చేశాను కదా, దాని గురించి కూడా షార్ట్స్లో రోజు ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. అంటే దానికి కొంచెం రీచ్ బాగా వస్తుందని చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారని మెసేజ్ చేస్తున్నారు అనమాట, కామెంట్ చేస్తున్నారు. సో అందుకని దాని గురించి రోజు ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ఐటెం ఎట్లా ప్యాక్ చేస్తారు, దాన్ని మార్జిన్ అవన్నీ ఎంత ఉంటాయి ఏందనేసి. ఈరోజైతే పాపని స్కూల్కి పంపించేశాను. తన కోసం బ్రింజోల్ కర్రీ చేశాను అనమాట. ఇంకా బాక్స్ పెట్టలేదు తనకి, అంటే లంచ్ బాక్స్ ఇచ్చి రాలేదు, పోయి ఇవ్వాలి. ఈరోజు మా రవి అయితే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి తనతో పంపిద్దామని. తను ఎప్పుడు ఇంట్లోనే లేట్గా లేస్తాము, ఇక తను ఉన్నాడు ఇచ్చేసి వస్తాడని చెప్పి రైస్ కర్రీ అయిపోయింది. ఇలా ఉందనమాట కిచెన్. క్లీన్ చేసుకోవాలి, కొంచెం కోల్డ్ అయ్యి గొంతు పోయిందనమాట. పాపకి జస్ట్ పాలు తాగిపించి పంపించిన అనమాట, లేట్ అయింది కాబట్టి. రేపటి నుంచి రోజు రెగ్యులర్గా టిఫిన్స్ పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా మా కోసం అయితే ఎగ్స్ తీసుకొచ్చారు అవి, బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామని. ఇదనమాట. ఇప్పుడైతే టీ తాగుతా. ఫస్ట్ కొంచెం గొంతు ఎట్లున్నా ఫస్ట్ అయితే కంపల్సరీగా టీ తాగుతా. బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకుండా ఫస్ట్ టీ తాగి బ్రెడ్ ఆమ్లెట్ చేసి రవి ఫ్రెష్ అప్ అవుతుండు. బాబుకి బ్రెడ్ పాలు. ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచి మంచి బ్లాగ్స్ వేస్తాను ఈ రోజు నుండి. ఇప్పుడైతే టీ తాగుతాను. మొత్తం గొంతు అయితే చేంజ్ అయిపోయింది నాది. సో అందుకని ఫస్ట్ టీ తాగి నైట్ ఇంకా మిరియాలు సొంటి వేసుకొని కూడా తాగాను పాలు ఫస్ట్ టైం, అయినా తగ్గలేదు. ఇప్పుడైతే టీ తాగుతా. బాబు పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళిండు, తీసుకురావాలి. ఇంటి ముచ్చట పక్కింట్లో ముచ్చట్లు పెట్టేసి వచ్చాడు అనమాట. ఇప్పుడే రాడు అస్సలు, వెళ్ళి మంచిగా అలవాటు అయిపోయింది అంకుల్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు గుణుకి బ్రేక్ఫాస్ట్. సే హాయ్ హాయ్. ఓం తిట్టును చాక్లెట్లు. వాడి కోసం ఒక పెద్ద ప్యాకెట్ తెచ్చి పెట్టుకుని ఇంట్లో. అవును చాక్లెట్ తింటుంది మంచిగా మార్నింగ్ వెళ్ళి. ఇప్పుడైతే బాబుకి కొంచెం పాలు బ్రెడ్ ఇస్తాను అనమాట. పాలు వేడి చేసి అట్లనే మాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాం. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. పాప కోసం బ్రింజాల్ ఫ్రై, బాబుకి టమాటా రసం చేస్తున్నాను. కొంచెం ఇది ఫ్రై లాగా చేసిన అనమాట. ఇంకా బాక్స్ పెట్టాలి. ఇప్పుడు టమాటా రసం ఇస్తున్నాను, దాంట్లోకి కొన్ని మిరియాలు వేస్తున్నాయి. ఇక మిరియాలు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే టమాటో రసం వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరైనా రెసిపీ కావాలంటే డీటెయిల్గా వీడియో వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. ఇది జస్ట్ వ్లాగ్లో కర్రీ చేస్తున్నాను, టమాటో రసం చేస్తున్నాను అని చెప్పి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. టమాటో రసం మరిగే వరకు బాబుకి పాలు బ్రెడ్ అయితే తినిపిద్దామని రసం పెట్టాను. ఇప్పుడు బాబుకి పాలు బ్రెడ్ తినిపిస్తాను. గున్నుకి ఆమా బ్రేక్ఫాస్ట్. ఏంటి గున్నుకి బ్రేక్ఫాస్ట్? యమ్మీ యమ్మీ యమ్మీ. బాబుకి తినిపించడం అయితే అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. రసం మరిగిపోయింది, రసం పోపేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తిని కిచెన్లో ప్లేట్స్ అన్నీ కడగాలి. నేనైతే ఇలానే చేస్తాను. ఫస్ట్ కొంచెం కాల్చిన బ్రెడ్ని కాల్చి ఇలా చేశాను. మరగపెట్టాను కదా, రసం కూడా పోపుకి రెడీ చేసుకున్నాను. పోపేస్తున్నాను. పోపేస్తే రసం కూడా కంప్లీట్ అయిపోతుంది, కుకింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక క్లీనింగ్ స్టార్ట్ చేయాలి.
ఈరోజు అయితే చాలా ప్లేట్స్ పడ్డాయి, ఎందుకంటే మామూలుగా అయితే ముందు రోజు నైటే వాష్ చేసి పెట్టుకుంటారనమాట. సో అందుకని చాలా ప్లేట్స్ పడ్డాయి. ఇంకా నిన్న ముందు రోజు మేము బయటకు వెళ్ళామన్నమాట. వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోయి డిన్నర్ చేసి పడుకున్నాము. సో అందుకని కడగలేదు, అందుకని అన్ని ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువైపోయినాయి, అన్నీ క్లీన్ చేసి కడుగుతున్నాను. మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ సెట్ చేసుకొని ఆ బాక్సెస్, ఎంటీ బాక్సెస్ అన్నిట్లలో సదిరి పెట్టుకున్నాను క్లీన్ చేసి. ఇప్పుడు కిచెన్లో క్లీన్ అయితే అయిపోయింది అనమాట. ఇలా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సామాన్లన్నీ ఉంటే పిచ్చిలేస్తాయి, ఎప్పుడు క్లీన్ చేయాలని కూర్చోలేను అసలు. ఈ కంప్లీట్ అయితేనే బాబు సతాయిస్తాడు కదా, అందుకని ఇది కంప్లీట్ అయితే ఇక వాటితో పాటు ఇల్లు ఊడుస్తున్నా, ఏం చేస్తున్నా వాడు నాతో పాటే ఉంటాడు. అందుకని ఫస్ట్ క్లీన్ చేసుకున్నా. ఇంకా ఇప్పుడు కొంచెం అయితే బయటకు వెళ్ళేది ఉంది. కొంచెం రేషన్ తెచ్చుకోవాలన్నమాట. ఆయిల్, సోప్స్ అలా అయిపోయినాయి. కొన్ని వెళ్ళి రేషన్ తీసుకొని రావాలి. మళ్ళీ మా హస్బెండ్కి కుదరదు, రవికి. సో అందుకని ఇప్పుడైతే బయటకు వెళ్తాం.